అష్టాదశ శక్తిపీఠాలలో ఉజ్జయిని మహాకాళి అందరికీ తెలిసిందే. అట్లాగే కామాఖ్యలో కాళీదేవి ఉన్నది. బ్రహ్మాండ పురాణంలో భండాసురుని సంహరించటం కోసం లలితాదేవి వచ్చింది. భండాసుర సంహారం అయిపోయాక దేవతలందరూ లలితాదేవిని, అమ్మా, కామప్రళయం వల్ల సృష్టి ఆగిపోయింది, మళ్ళీ పునర్సృష్టి జరగాలి అంటే కాముడు అంటే మన్మధుడు ఉండాలి, అతన్ని పునర్జీవితుడిని చేయి తల్లి అని ప్రార్థించారు. దేవతల ప్రార్థనలను మన్నించిన లలితాదేవి మన్మధుడిని పునర్జీవితుడిని చేసింది. మన్మధుడు నల్లగా ఉంటాడు. తన్ని పునర్జీవితుడిని చేసిన లలితాదేవి పట్ల భక్తితోటి కృతజ్ఞతగా ఇందాక చెప్పినటువంటి కామాఖ్య పీఠం, సతీదేవి యొక్క గుప్త భాగం పడిన యోని పీఠంలో మన్మధుడు కామదేవి అన్న పేరుతోటి లలితాదేవిని స్థాపించాడు. కాముడు అంటే మన్మధుడు, నల్లగా ఉంటాడని చెప్పాను. అందువల్లే కామదేవిని కూడా నల్లగా ఉండేటట్లుగా మన్మధుడు అక్కడ ప్రతిష్ఠించి, మామూలుగా లలితాదేవి చేతిలో ఉండేటువంటి చెరుకు గడ పుష్పబాణాలు మాత్రమే ఉంచి పాశాంకుశములు తీసివేశాడు, పెట్టలేదు. అంటే మన్మధుడు కామదేవత అయిన కామదేవిని పెట్టాలి అన్న కోరికతోటి పాశాంకుశాలని ఆమె చేతిలో అక్కడ ఉంచలేదు. కామాఖ్య అంటే కామ, ఆఖ్య అంటే పేరు, కామాఖ్య అంటే కామదేవి అన్న పేరు గల దేవత. అయితే కాలక్రమంలో ఎప్పుడు మారిందో ఎలా మారిందో ఎవరికీ తెలియదు. కొంతకాలం గడిచే తర్వాత అక్కడున్నటువంటి కామాఖ్య దేవి కాస్త కామాఖ్య కాళిగా రూపాంతరం చెందింది. కాళీ శక్తి అక్కడికి ఆకర్షించబడి ఆవేశించబడి ఉంది. నీలాచల యోనిపీఠ నివాసిని అయిన కామాఖ్య కాళిగా ఇవాళ పూజలు అందుకుంటున్నది. వేదవ్యాసుడు మనకి అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు ఇచ్చారు. అట్లాగే 18 ఉపపురాణాలు రచించారు. ఆ 18 ఉపపురాణాలలో కాళికా పురాణం ఒకటి. ఆ కాళికా పురాణంలో కామాఖ్య కాళి గురించి చక్కటి అద్భుతమైన కథ, ఆవిడ గురించి, అలాగే నరకాసురుడి వధ, కామాఖ్యాదేవి నరకాసురుణ్ణి అనుగ్రహించిన తీరు, అట్లాగే ధర్మం తప్పి ప్రవర్తించిన నరకాసురుని శిక్షించిన తీరు కూడా చక్కగా వివరించబడ్డాయి. శ్వేతవరాహమూర్తికి భూదేవికి అసురుల వేళ కలిగిన సంగమం వల్ల భూదేవి గర్భవతి అయింది. అసురుల వేళ జరిగిన సంగమం వల్ల రాక్షసుడు ఉదయిస్తే ఈ ప్రపంచాన్నంతా నాశనం చేస్తాడేమో, దేవతల్ని ఇబ్బంది పెడతారేమో అని చెప్పి దేవతలందరూ కూడాను భూదేవికి ప్రసవం కాకుండా ఆపారు. అయితే గర్భవతి అయిన భూదేవి ఆ బాధని తట్టుకోలేక విష్ణుమూర్తిని ప్రార్థించింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమై, భూదేవి, నీ ఎందు ఉదయించే కుమారుడు రాక్షసుడయ్యి ప్రపంచ వినాశానికి కారణమవుతాడన్న భయంతో దేవతలందరూ నీకు ప్రసవం కాకుండా ఆపారు. అయితే త్రేతాయుగంలో నీవు బిడ్డకు జన్మనిస్తావు. ఈ లోపల నీకు ఎటువంటి కష్టము బాధ కలగకుండా, ఇటువంటి నొప్పి పడకుండా నేను నిన్ను అనుగ్రహించి చూస్తానని చెప్పి ఆమె గర్భాన్ని స్పృశించాడు. దాంతో ఆమెకు నొప్పి బాధ తగ్గాయి. ఇంకా ఆ బిడ్డ గర్భంలోనే ఉన్నాడు. త్రేతాయుగంలో జనకుడుకి సీతని ప్రసాదించింది భూదేవి. ప్రసాదించే సమయంలో జనకుడికి ఒక మాట అడిగింది. నీకోసం నేను సీతాదేవినిచ్చాను, వంశం నిలబెట్టడానికి మగపిల్లలనిద్దరిని కూడా ఇస్తున్నాను. సీతాదేవికి రాముడితో వివాహం జరిగాక కొంతకాలానికి రావణ వధ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ నేను నీ దగ్గరకు వచ్చి ఒక కోరిక కోరుతాను. నాకు ఒక బిడ్డ ఉదయిస్తాడు, ఆ బిడ్డను నువ్వు పెంచాలి, నాకు మాట ఇవ్వు అని జనకుడిని అడిగింది భూదేవి. జనకుడు సరే అలాగే అన్నాడు. త్రేతాయుగంలో కొంతకాలం గడిచింది. సీతారాముల వివాహం, ఆ తర్వాత రావణ సంహారం ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఒక నిశారాత్రి వేళ భూదేవి జనకుడి దగ్గరకు వచ్చి తనకిచ్చిన మాట గుర్తు చేసి, ఒకసారి ఎక్కడైతే నీకు సీతాదేవి దొరికిందో ఆ యజ్ఞవాటికలకు రా అని చెప్పి అక్కడికి తీసుకొని వెళ్ళి ఒక బిడ్డను చూపించి, భూమిలో నుండి వస్తున్నటువంటి ఒక బిడ్డను చూపించి, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డను నువ్వు పెంచి పెద్దవాణ్ణి చేయి అని చెప్పి అడిగింది. ఆ బిడ్డను నేల మీద నుంచి పైకి ఎత్తుకుంటున్నప్పుడు జనకుడికి ఆ బిడ్డ తల కింద ఒక నరకపాలం ఉండటం కనిపించింది.
అందుకని ఆ బిడ్డని నరకుడు అని జనకుడు పిలిచారని కొందరు చెప్పారు. మరికొందరు నరులను పాలించడానికి వచ్చాడు భూమిలో నుంచి కాబట్టి నరకుడు అని అన్నారని మరికొందరు చెప్పారు. నరకుణ్ణి తన బిడ్డలతో సమానంగా జనకుడు పెంచుతూ వచ్చాడు. అయితే బిడ్డ మీద మమకారంతో భూదేవి కాత్యాయని అని ఒక స్త్రీ రూపం తీసుకొని జనకుడి అంతఃపుర దాసీలలో ఒకగా ఉండి తన బిడ్డని సపర్యలు చేస్తూ పెంచుతూ ఉండేది. కొంతకాలం గడిచింది. నరకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే అతనుకున్న రాక్షస ప్రవృత్తి లక్షణాల వల్ల అతను జనకుడికి ఉన్నటువంటి పిల్లలని కొంచెం హింసించేవాడు. అంతేకాకుండా జనకుడి బిడ్డల కంటే కూడాను ఇతను పరాక్రమశూరుడు. అది చూసిన జనకుడి భార్య ఒకవేళ రాజ్యాన్ని నరకుడికి ఇస్తాడేమో అన్న భయంతో ఒకరోజు జనకుడిని ఈ విషయంగా ప్రశ్నిస్తే జనకుడు, నేను ఒక మాటకి కట్టుబడి ఉన్నాను, ఈ ప్రశ్నకు నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను అని చెప్పాడు. కాత్యాయని రూపంలో ఉన్న భూదేవి ఈ మాటలు విని ఇంకా ఎంతో కాలం ఈ రహస్యం దాగదు, తన బిడ్డ ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు అని చెప్పి నరకుణ్ణి తనతో పాటు ఒకరోజు సాయంత్రం తీసుకొని వెళ్ళి నరకుడు అన్నాడు, నా తండ్రి దగ్గర నుంచి నన్ను ఎందుకు తీసుకొచ్చావు అంటే, నీ తండ్రి ఇతను కాదు విష్ణుమూర్తి, నేను భూదేవిని నీ తల్లిని, నీవు ఇక్కడ ఉండవలసినవి వాడివి కాదు అని చెప్పి ఇద్దరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థించడం జరిగింది. విష్ణుమూర్తి భూదేవి ప్రార్థనను మన్నించి నరకాసురుడి కోసం వచ్చారు. ముగ్గురు కూడా కలిసి బ్రహ్మపుత్ర నదీ తీరంలోకి వెళ్ళారు.